మ్యాక్సిమం క్యాప్ పెట్టారు. అవునండి, క్యాపింగ్ చేయించుకోవాలి. పైన కూడా ఒకటి లేదు కదండి. మిగతా రెండు కూడా కలిచేయాలండి. ఇప్పుడు దానివల్ల ఏంటంటే ఇది న్యాచురాలిటీ వద్దనే అది అరిగిపోతేనేమో ఆడం చేస్తాం సపోర్ట్గా. ఇది పోయింది కదండి. సో ఇప్పుడు పెట్టుకోవాలంటే 2 మెథడ్స్లో పెట్టుకోవాలి. మీరు అన్నట్టు ముందు దాన్ని అరగదీసి కలిపి ఒక బ్రిడ్జ్లో పెట్టుకోవడం. దీనిలోనే మీకు ఈ పని అరుగుదల. డాక్టర్ ప్రత్యూష MBS. ఈరోజు ఆర్టీసీ కాలనీ పార్క్ వద్ద మేము నూతన దంత వైద్య విధానం మీద అవగాహన సదస్సు క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంప్ ద్వారా చాలామందికి దంత వైద్యంలో ఉన్న అపోహలు, అట్లానే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత కాంప్లికేషన్స్ అనేవి ఏమి రాకుండా ఇలాంటి విషయాల మీద ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకున్నందుకు చాలా థ్యాంక్స్. మారుతున్నటువంటి జీవన విధానంలో ప్రతి ఒక్కరు కూడా ఒత్తిడితో కూడుకున్నటువంటి జీవితంలో అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా డెంటల్ ప్రాబ్లమ్స్ అనేది మనకు తెలియకుండానే అనేక మంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కొద్దిగా నొప్పి వచ్చానో లేకపోతే టీత్కి ఇబ్బంది వచ్చినప్పుడే దాని మీద శ్రద్ధ తీసుకునేటువంటి అలవాటు ముఖ్యంగా మన భారతదేశంలో ఉంది. ముఖ్యంగా పేద ప్రజలు, వైద్యానికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీని మీదుగా అవగాహన లేకపోవడం అనేటువంటి విషయం మనందరూ కూడా చూస్తున్నాం. అందుకని ప్రత్యక్షంగా గుంటూరు నగరంలో డాక్టర్ ప్రత్యూష గారు తను పెడుతున్నటువంటి క్లినిక్ మాస్ ఏరియాలో ప్రతి ఒక్కరిని కూడా అవగాహన కల్పించేటువంటి విధంగా ఈ మెడికల్ క్యాంప్ ఈరోజు ఆర్టీసీ కాలనీ పెట్టడం జరిగింది. అలాగే రాబోయేటువంటి రోజుల్లో కూడా గుంటూరు నగరంలో యువ డాక్టర్ అందరూ కూడా తప్పనిసరిగా ఇట్లాంటి ఇనిషియేటివ్ తీసుకొని మరింత దీని మీద డెంటల్ ప్రాబ్లమ్స్ మీద అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్క ఏరియాలో రాబోయే రోజుల్లో ఎవ్రీ మంత్ ఎక్కడో ఒక చోట క్యాంప్ని కండక్ట్ చేస్తూ డెంటల్ ట్రీట్మెంట్ మీద ఉన్నటువంటి అపోహలు కానీ అవగాహనను పెంచేటువంటి విధంగా ముందుకెళ్లాలని చెప్పి ప్రస్తుతంగా కోరుకుంటాం. Okay. Okay, sir.